పరకామణి చోరీ కేసుకు సంబంధించి టీటీడీ పరిపాలనా భవనంలో ఫైళ్లు పరిశీలించారు సిఐడి అధికారులు. హైకోర్టు ఆదేశాలతో ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. తిరుమల వన్ టౌన్ పిఎస్తో పాటు లోక్ అదాలత్లో రాజీ కేసుల వివరాలు సేకరించామన్నారు. సీజ్ చేసిన ఫైళ్లను హైకోర్టులో అప్పగిస్తామన్నారు. 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. ఇక రవికుమార్ తన లోదుస్తుల్లో దాచిన డాలర్ల కట్టని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. లోక్ అదాలత్ తీర్పుపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సిఐడి డీజీ రవిశంకర్ రంగంలోకి దిగారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఫైళ్లు పరిశీలించారు. సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్, 3 ఇంపార్టెంట్ రికార్డ్స్. ఒకటి టీటీడీ బోర్డు రెజల్యూషన్స్, పరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ ఒకటి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్. థర్డ్, లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్. ఈ 3 కూడా జడ్జి దగ్గర, తర్వాత పోలీస్ స్టేషన్లో, తర్వాత ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గర నుంచి పరకామణి కేసుకు సంబంధించిన రికార్డ్స్, కరస్పాండెన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అని ఏమీ మొదలుపెట్టలేదు. సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ అండ్ సబ్మిటింగ్ ఇట్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, అంతవరకు.